జై శ్రీకృష్ణ. డే 55 అంటున్నా. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అందరికీ. ఎంజాయ్ బుర్రపాడు. ఇక సెటప్ చూపిస్తా పైన ఈ బిల్డింగ్ ఎక్కుతున్నా. అరే వాయ్ అమ్మ బాబాయ్ మూజుక వాయ్ ఏమైంది బాయ్. రాగానే ఎంట్రీ ఇచ్చేసినాడు అన్న. ఇప్పుడే గుడికి పోయేసి వచ్చిన. సినిమా బాయ్ తమ్ముడు ఇగో ఈడికని గుంజేస్తామని అందరిది ఇడికని గుంజి పాడు ఎన్న పాడు. సాయంత్రము ఈ ఎండ దిగంగానే నీకు మంచి క్రియేటివిటీ వీడియో కొడతా. ఇంకా అప్పటి కాలం మనం మొత్తం సెటప్ గిటప్ అన్ని అయిపోతున్నాయి. ఇవన్నీ గుడ్డు మాంజలు కాదు, ఏమన్నా అనుకోగలరు చూసి. రైట్. ఏంటి నేను బిల్డింగ్ మీద వేయాలని అనుకుంటురా. అయితే ఏం లేదు, ఎట్లా చెప్పాలంటే ఇక సంక్రాంతి ఫెస్టివల్ నుండి వ్లాగ్ అయితే షూట్ చేయలే. అందరు వైపులు ఎవరిని కెమెరా హోల్డ్ చేయమని అయితే అడగలేము కదా. మనం మన సేక్ చూసుకోవాలి ఫస్ట్. ఏమన్నా అడిగితే తీసుకుంటానేమో, బట్ ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు తీయాలి అని చెప్పి ఓవర్ ఇన్నర్ ఫీలింగ్ అయితే మనం చెప్పలేము. సో అందుకే తీయలేను. అండ్ యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా లేడు, డింపు ఆంధ్ర పోయాడు. ఆడు ఉంటేనైనా కెమెరా హోల్డ్ అయినా చేస్తుండే, లేకపోతే మేము అనుకున్న ప్లాన్ వేరే అయింది. మన వాళ్ళతో చేస్తున్నా. సో రేపైతే పక్కా షూట్ చేద్దామని క్లారిటీగా చెప్తున్నా. రేపు మీకు మకర సంక్రాంతి అంటే ఏందో చూపించేస్తా. పతంగులు ఎగిరేకపోయినా సరే మీకైతే బ్లాగ్ ఇస్తాను నేను. ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంకా ఈరోజైతే బుర్రపాడు ఎగిరేసిన, మంచిగా ఉండే. వేరే ట్రిప్. ఫోన్ అన్నింటికి పట్టుకుంటామంటే మనం రియల్లీ జీనియస్. ఏదో ఒకట్లే బాయ్. అందరికీ హ్యాపీ భోగి. అండ్ రేపటి వ్లాగ్ మీకు పక్కా ఇచ్చేస్తా, అంటే పక్కా చేస్తా. ఇంకా ఈరోజు కుదరలేదు, డోంట్ వరీ. అండ్ మంచి కంటెంట్ ఇస్తా. బుర్రపాడు ఎంజాయ్ అంటున్నా. హ్యాపీ మకర సంక్రాంతి. ది పాండవ 6 నుంచి, మీ నకుల నుంచి అందరికీ జై శ్రీకృష్ణ. సైనింగ్ ఆఫ్ ది పాండవ 6. రైట్. ఇది ఒక మినీ వ్లాగ్ అనుకోరి. ఐఎమ్ సారీ అబ్సల్యూట్లీ. ఏం కాదు, మకర సంక్రాంతి బ్లాగ్ అయితే పక్కా షూట్ చేస్తా. ఎంజాయ్.